ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాం కదా, అందులో ఇది క్లాస్ 6 అనమాట. ఆల్రెడీ 5 క్లాసెస్ అప్లోడ్ చేసాము. యూస్ అవుతుంది అనుకుంటే ఒకసారి వాటిని చెక్ చేయండి. బిగినర్స్ కోసం బేసిక్స్ అన్ని ఆ క్లాసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ అనేది ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియో. థ్రెడ్ ర్యాపింగ్ చూపించట్లేదు, ఆల్రెడీ నీట్ ఫినిషింగ్ తో థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను. లాస్ట్ ఆ వీడియో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్ అనేది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ చేస్తామో సో అక్కడ మనము ఈ డిజైన్ అనేది వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం థ్రెడ్ ని స్టిక్ చేసేటప్పుడు కొంచెం అతుకులా కనిపిస్తుంది, అది కూడా కవర్ చేసేసుకుంటే ఫస్ట్ బ్యాంగిల్ మొత్తం నీట్ ఫినిషింగ్ తో బాగుంటుంది. సో కాబట్టి అక్కడ స్టార్ట్ చేసేసుకుందాము డిజైన్ వేయటము. ఇక్కడ డిజైన్ కోసం వచ్చేసి స్క్వేర్ కుందన్ని తీసుకొని ఈ విధంగా నిలువుగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్వేర్ కుందన్కి 4 వైపులన ఈ విధంగా రెండు 6 ఐ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇప్పుడు పైన కింద 2 వైపులా 3 mm రౌండ్ షేప్ గ్లాసీ వైట్ కుందన్ని స్టిక్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ న మళ్ళా 6 ఐ షేప్ కుందన్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో 2 వైపులా అటు ఇటుగా వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ అనేది సరిగా కనిపించట్లేదు. సో వాటికి 2 వైపులా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకోవాలి. మరలా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా 6 ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసాం కదా, సో అక్కడి నుంచి మళ్ళీ 2 సైడ్స్న 6 ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకొని మధ్యలో మళ్ళీ స్క్వేర్ కుందన్ని స్టిక్ చేసుకొని స్క్వేర్ కుందనికి 4 సైడ్స్న ఈ ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ని రిపీట్ అవుతూ బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఒకసారి డిజైన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా 2 6 ఐ షేప్ కుందన్స్ని 2 వైపులా స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని వీడియోని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ యాక్సెసరీస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, పిల్లలకి హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో దానికి మెసేజ్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే బిగినర్స్ కిట్ వీడియో చేసినప్పుడు అందులో నేను చెప్పాను వైట్ గ్లాసీ కుందన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి, కలర్ కుందన్స్ కోసము ఇన్వెస్ట్ చేయొద్దు అని. సో బిగినర్సే కాబట్టి ప్రతి కలర్కి వైట్ గ్లాసీ కుందన్స్ అనేవి లేదా గోల్డ్ కలర్ కుందన్స్ అనేవి ఈజీగా మ్యాచ్ అవుతాయి. సో అందుకనే వైట్ గ్లాసీ కుందన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయమని సజెస్ట్ చేశాను. ఇక్కడ ఒకసారి మీరు గమనించవచ్చు, 2 ఫ్లవర్స్ మధ్యన ఈ విధంగా ట్రయాంగిల్స్తో డిజైన్ వేయాలి. అలా వేసినా కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. సో కాబట్టి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో చూసేద్దాము. ట్రయాంగిల్ కుందన్స్ స్టిక్ చేయకుండా స్క్వేర్ కుందన్ని స్టిక్ చేసి మనం నార్మల్గా ఎలా అయితే ఫ్లవర్ షేప్ రావడానికి 6 ఐ షేప్ కుందన్స్ని యూజ్ చేసాము, సో సేమ్ డిజైన్ని ఇక్కడ వేసేసుకోవాలి. మొత్తము కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి గమనించవచ్చు, ఎక్కడ మనం ఈ విధంగా డిజైన్ వేసాము అనేది కూడా కనిపెట్టడం చాలా కష్టం అండి. సో అలాగా కనిపెట్టలేని విధంగా ఈ డిజైన్స్ని మనము కస్టమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడానికి కొంచెం కష్టమైన ఈజీగా ఆ డిజైన్కి తగినట్లుగా ఫిల్ చేసుకునేలాగా ట్రై చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.